ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 17 మార్చి 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. తేదీ తదియ రాత్రి 7:33:21 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:46:56 వరకు. వర్జం రాత్రి 9:06:03 నుండి 10:54:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48:17 నుండి 1:36:25 వరకు. తిరిగి 3:12:40 నుండి సాయంత్రం 4:47 వరకు. అమృత గడులు ఉదయం 7:34:28 నుండి 9:22:35 వరకు. రాహుకాలం ఉదయం 7:53:30 నుండి 9:23:45 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింట విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం ముందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారమందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం మందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడులు ఎందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం మందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రీసెర్చ్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్ ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం మందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం మందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలం లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు మధుసూదన్ అని. ఓకే. మేము కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాం గురుజీ. ఎక్కడ కర్ణాటకలో? ఏ ఊరు? మాది చిక్బల్లాపూర్ గురుజీ. చిక్బల్లాపూర్, బెంగళూరు దగ్గర. ఓకే. గురుజీ. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. 12/12/2002 గురుజీ. టైం అండి? సాయంకాలం 5 నుంచి 6 గంటల. కరెక్ట్ టైం కావాలి. చిక్బల్లాపూర్లో పుట్టారు మీరు? గురుజీ. ఎక్కడ పుట్టారు? చింతామణిలోనే సమయ. చింతామణి దగ్గర పుట్టారు. ఓకే ఓకే. చూడండి, మధుసూదన్ అన్నారు కదా మీరు? మీరు ఇచ్చిన టైం ప్రకారం మనం కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అడుగుతాను. మీరే చిన్నవాళ్ళ ఒక్కళ్ళేనా ఇంట్లో? ఒకటి. తర్వాత ఈ బాబు జాతకంలో ఈ యొక్క ఎలర్జీస్ ఉన్నాయా? స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఇలాంటి ఏమన్నా, జలుబు, దగ్గు, తుమ్ము లాంటి ఎలర్జీస్ వస్తుంటాయి ఎప్పుడన్నా? మామూలు వస్తూనే ఉంటాయా అంటున్నాను. ఒకటి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు? అమ్మా వ్యవసాయం. సరే, అంటే 5:20 ఆ ప్రాంతంలో పుట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడిగిన క్వశ్చన్స్ అందుకే అడిగాను. ఈ అబ్బాయి ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. వృషభ లగ్నం అంటారు. ఈయనకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ. ఎప్పుడు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. అనాలోచితంగా అన్ని పనులు నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు. ఓకే. తర్వాత ఇతరులతో ఎప్పుడూ ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటారు. అది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, అది ఆ అబ్బాయికి తెలిసినా కానీ చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఎటువంటి పని సక్సెస్ అనేది లేదు. అందువల్ల గురు, కుజ, కేతు, బుధులు, గురు, కుజ, కేతు, బుధులకి శ్లోకాలు చేయమని చెప్పండి. గవర్నమెంట్ డ్యూటీ ఏమన్నా వస్తుందో? ఏం ఎందుకున్నాడు ఈ అబ్బాయి? డిగ్రీ అయిపోయింది. ధారవాడ కోచింగ్ క్లాస్ వచ్చినాడు. ధారవాడ బ్యాంకింగ్ కోచ్ తీసుకుంటున్నాడు. ధారవాడలో కోచింగ్ క్లాస్, పోలీస్ ట్రైనింగ్. ఓకే ఓకే. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి గట్టిగా. పెళ్లి చేసుకోవాలంట అన్నాడు. పెళ్లి అంటే ఎవరిని ఇష్టపడుతున్నాడా? ఇష్టపడుతున్నాడు. లవ్ మ్యారేజ్ ఈ అబ్బాయికి. లవ్ మ్యారేజ్ ఉంది అబ్బాయి. గట్టిగా జాబ్ వచ్చా చేసుకోమని. ఆ పాప పేరు వచ్చి జయశ్రీ. పర్వాలేదా సమయ? లవ్ మ్యారేజ్ కి జాతకాలు చూడకూడదమ్మా. గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వాలకి జాతకాలు చూడకూడదు. తల్లిదండ్రులకు ఇష్టం అయితే చేయటమే. కులం, జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టి గురుగారు వద్దన్నారు, జ్యోతిష్యం వద్దన్నారని తప్పు అవుతుంది. ఓకే. అబ్బాయి లవ్ మ్యారేజ్ ఇండికేటెడ్ చేసేయండి. గవర్నమెంట్ జాబ్ వస్తే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది. శ్లోకాలు చేయమని చెప్పండి. ఏం చేసినాను అయితా ఉండదు సార్. ఏం పని చేసినాను అయ్యదు. నేను అందాక అదే కన్నమ్మా, ఏ పని చేసినా అవ్వదు. ఎందుకు అవ్వదంటే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ధనయోగాలు బలహీనంగా ఉన్నాయి. అలాగే గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఏ పని అవ్వట్లేదు. ఈ అబ్బాయి చెప్పేది ఒకటి, వెళ్ళి చేయడు, వదిలేస్తాడు, సగంలోనే వదిలేస్తాడు పని. అది పెద్ద ప్రాబ్లం. ఓకే. ఈ చెప్పింది చేసుకోమనండి. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేయండి. ముందు చేస్తే మీకు భారం అవుతాడు. అర్థమైందా? ఇంకా అప్పుడు ఉద్యోగం ప్రిపేర్ ఏమి ఉండరు. ఇంకా మీకు పిల్లలు పుట్టిన తప్పితే ఇంకేం ఉండదు. అర్థమైందా? ఈ అబ్బాయి ఆలోచన అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ఉద్యోగం వస్తేనే పెళ్లి చేస్తాను గట్టి కండిషన్ పెట్టండి. అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది 25 అక్టోబర్. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి 27 మధ్యలో అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరేనా? గట్టికి రాయమనండి. అన్ని రాయమనండి, ఒకటే కాదు. బ్యాంకులో అన్ని రాయమనండి. సరేనమ్మా, మంచిది.
సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించే సార్. పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. సార్ నా పేరు నిశాంత్ కుమార్ సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/7/1999. 1999. టైం బాబు? టైం ఉదయం 3 గంటలకు సార్. తెల్లవారితే 18 ఆదివారం అవుతుంది. ఎక్కడ పుట్టావు నిశాంత్? నేను భీమవరం సార్, హనుమకొండ. ఉత్తరా నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, వృషభ లగ్నంలో పుట్టావు బాబు నువ్వు. కన్యారాశి. ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తుంది. రాహు చాలా బలంగా ఉన్నాడు. అయితే మనకి ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుందంటే శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల మంచి ఉద్యోగం రాదు. శని గురువుల యొక్క స్థితిగతుల వల్ల పితృసౌఖ్యం, పితృరాజ్యం తగ్గుతుంది, మంచి ఉద్యోగం రాదు, ప్రమోషన్స్ లభించవు, ఉన్నత స్థితి ఎందు ఆటంకము, చికాకు ఎన్ని ఉంటాయి. అందువల్ల గురు శని కుజులకి శ్లోకాలు చదువుకోండి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, అంత మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ నేను ఇట్లా బిజినెస్ పెడదాం అనుకుంటున్నా సార్. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు? సోలార్ డ్రైయర్ సార్. సోలార్, ఫ్లవర్స్ ఇట్లా తీసుకొచ్చి ట్రై చేయడం. అమ్మా, ఇప్పుడు కూడా వ్యాపారం అనేది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక పెట్టాలి. సార్ ఇప్పుడు నువ్వు దాచుకున్న డబ్బులో, అమ్మ నాన్న దాచుకున్న డబ్బులో, లేదా లోన్ ఏదో చేసో ఏదో చేస్తారు, అమ్మ నాన్న కష్టపడి చదివించింది కాక మొత్తం పోతాయి. ఎక్స్పీరియన్స్ జాతకాల్లో కాకుండా ఫస్ట్ తెలుసుకోండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకో. పైగా సోలార్ బిజినెస్లో డబ్బులు సంపాదించిన దాఖలాలు నాకు తెలిసి ఎవరు లేరు. పెద్ద పెద్ద కంపెనీలు 700 కోట్ల రూపాయల కంపెనీ పెట్టిన వాళ్ళు 2013-14 నేను చూస్తున్నా, రోడ్డు మీదకి వచ్చేసారు చాలామంది. రీజన్ ఏమో నాకైతే తెలియదు. కానీ నువ్వు మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ చేసుకో, ఆన్ సైట్ వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తాయి, వెళ్ళు, బిజినెస్ తర్వాత స్టార్ట్ చేయి. ఒక 40 ఏళ్ళు అలా వచ్చాక, అనుభవం వచ్చాక. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు జాబ్స్ ట్రై చేయలేదు నువ్వు? ఇప్పుడు నేను డిసిబి ఒక బ్యాంక్ లో చేస్తున్నా సార్. ఇది చేసి నువ్వు ఎక్కడ, హైదరాబాదా మీ ఊరా? మా ఊరే సార్, వరంగల్లో చేస్తున్నా. రిటైలింగ్లో చేస్తున్నావా లేకపోతే ఎలాగా? లేదు సార్, సేల్స్ లో చేస్తున్నా. అదే సేల్స్, అదే రిటైలింగ్ సేల్స్. ఓకే. అయితే నువ్వు బీటెక్ చదివి ఆ బ్యాంకులో రిటైలింగ్ చేసి వేస్ట్ నాన్న, బయటకు వచ్చి మంచి జాబ్లో జాయిన్ అవ్వు. మా ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. అవును, ఇందాక నేను చెప్పాను వస్తావా? అవును, ఇందాక నేను అడిగాను, పితృసౌఖ్యం ఉండదంటే 2024 సెప్టెంబర్ తర్వాత మీ జాతకం చూపిస్తుంది నాన్నగారికి ఇబ్బందులు. అందుకే అడిగింది ఏ ఊరు అనేది. ఓకే. తండ్రి స్థానం కూడా బలహీనంగా ఉంది. ఇప్పుడు అమ్మని చూసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్నావు, అంతేనా? అవును సార్. అవును, ఇప్పుడు అక్కడ ఉన్నావు, నీ లైఫ్ మొత్తం ఏమవుతుంది? క్రెడిట్ కార్డులు అమ్మటం, లేకపోతే సేవింగ్స్ అకౌంట్ అమ్మటం, హోమ్ లోన్ అమ్మటం, ఇన్సూరెన్స్ అమ్మటం, అదేగా చేస్తావు. ప్రెజర్ వస్తుంది, వాళ్ళ జీతాలు పెరగవు, ఏం పెరగవు. అలా కాకుండా అక్కడే ఉండి మంచి ఉద్యోగం వచ్చాక అమ్మని ఇక్కడ తెచ్చుకో. హైదరాబాద్ కానీ నీ ఇష్టం, బెంగళూరు కానీ ఎక్కడైనా. అర్థమైందా? నీకు ఎదుగుదల ఉంటుంది. నువ్వు అలాంటి బ్యాంక్స్లో పనిచేసి ఆఫ్ రోల్స్లో వెళ్ళిపోతారు మీరు, లేదా సేల్స్లో. అంతే కదా, నువ్వు అమ్మేదాగా సేల్స్ అకౌంట్స్, కాసా అకౌంట్స్ ఏదో అమ్ముతుంటారు, అంతే కదా? ఏం వర్క్ చేస్తారు బ్యాంక్లో మీరు? ఇట్లా కాల్స్ ఫాలో అప్ చేయడం సార్. దానికి డిగ్రీ అక్కడ, దానికి బీటెక్ అక్కర్లా. బీటెక్ అనేది చాలా విలువైంది. 16 ఇయర్స్ వరల్డ్ వైడ్ 16 ఇయర్స్ డిగ్రీకి చాలా వాల్యూ ఉంది. బీటెక్ చేసి ఆ ఊళ్ళల్లో నువ్వు బ్యాంక్లో పనిచేయాల్సిన అవసరం లేదు. పోనీ అదేమన్నా నువ్వు బ్రాంచ్ మేనేజర్వా, ఇదేనా? కాదు కదా. వీటికి ఏముంది, సేల్స్ టార్గెట్ మీద వస్తుంది. అందుకని కొద్దిగా సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా ట్రై చేయి గట్టిగా, మంచి జాబ్ వస్తుంది నీకు. ఆ అమ్మనే హైదరాబాద్ తెచ్చేసుకో. అర్థమైందా? ఓకే. అందుకే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మంచి గైడెన్స్ ఇస్తుంది, లైఫ్ చేంజ్ అవుతుంది. టెన్షన్ తీసుకోకుండా మంచి జాబ్ ట్రై చేసుకో. ఓకే. ఆ బ్యాంక్ గవర్నమెంట్ జాబ్ ఏమైనా అవకాశం? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. బీటెక్ ఏంటి మీరు? బీటెక్ ఏంటి మీరు? ట్రిపుల్ ఈ మంచి సబ్జెక్ట్ కాబట్టి గట్టిగా ప్రైవేట్ జాబ్స్ ట్రై చేయండి. సాఫ్ట్వేర్ వైపు మారిపోండి మెల్లగా. ఓకే. ఓకే సార్. మెల్లగా మారండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పాను టీవీలో ఎవరైనా చెప్తారు, కానీ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఓకే. అదే సార్, కష్టపడితే వస్తుంది సార్. నేను చెప్పిన శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేయి. నీకు విత్ ఇన్ 6 మంత్స్లో నీకు టైం రాకపోతే అప్పుడు అడుగు, మళ్ళీ ఫోన్ చేసి అడుగు నన్ను. 6 నెలల్లోగా నీకు సాఫ్ట్వేర్ జాబ్ పక్కా వస్తుంది. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి, అర్థమైందా? ఆ యోగాలు పాడైపోయాయి. ఎందుకు పాడైపోయి కారణాలు చెప్పి ఒకసారి గాన్గపూర్ వెళ్ళిరా. ఓకే. స్వామిని దర్శించుకో. గుల్బర్గా నుంచి 38 కిలోమీటర్స్లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఓకే. అది పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అందరూ చెప్తారు 5 పౌర్ణములు అని. అలాంటి ఏం వెళ్ళకు, విడి రోజుల్లో వెళ్ళు. విడి రోజుల్లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అవధం వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణ చేయి. ఓకే. 6 మంత్స్లో నీకు డెఫినెట్గా ఏదో జాబ్ వస్తుంది. ఫస్ట్ జాయిన్ అయిపో. శ్లోకాలు శని గురు కుజుడు. నవగ్రహ శ్లోకాలు టైప్ చేయండి, వచ్చేస్తాయి. ఓకే. చేస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, నీకు మంచి లైఫ్ ఉంటుంది. ఓకే. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి.
నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎవరు? మా మమ్మీ జాతకం కోసం చేశానండి. మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మవి. మా మమ్మీది 27th 4వ నెల 1979 లో పుట్టారండి. టైం అమ్మా? టైం కరెక్ట్ గా లేదండి, 6 to 7 మధ్యలో పుట్టారు, మార్నింగ్ పూట. టైం కంపల్సరీ ఉండాలమ్మా. చెప్పండి, ఎక్కడ పుట్టారు? గన్నవరంలో పుట్టారండి. గన్నవరం అంటే విజయవాడ దగ్గర? అవునండి. ఓకే ఓకే. టైం అనేది 6 to 7 అనేది కరెక్ట్ టైం అమ్మా? అవునండి, ఆ మధ్యలో పుట్టారు, 6 to 7 మార్నింగ్ మధ్యలో, ఆ టైంలో పుట్టారు. చూడండి, భరణి నక్షత్రం 2వ పాదం అవుతుంది. మీరు ఆవిడకి అమ్మాయిలైనా మీరు అబ్బాయిలు కూడా ఉన్నారా? ఎవరు లేదండి, నేను ఒక్కటే కూతుర్ని. ఓకే ఓకే. తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తారమ్మా? మా నాన్నగారు ఏసీ ఫ్రిడ్జ్లు చేస్తారండి, ఒక 20 years నుంచి చేస్తున్నారు, కానీ ఫీల్డ్ లో ఏం డెవలప్మెంట్. 2021 తర్వాత మీ మదర్ హెల్త్ ఎలా ఉంది? లాస్ట్ 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా? లేదండి, తన హెల్త్ ఏం బాగాలేదు యాక్చువల్ గా, అందుకోసమే చేసాము. సరే అమ్మా, ఈ అమ్మాయి ఈవిడ 6:35కి అలా పుట్టారు, గుర్తుపెట్టుకుని. అడిగింది ఎందుకంటే మీ అమ్మగారు టైం కరెక్ట్ చేయడానికి అడిగాను. 6:35కి పొద్దుట పుట్టారు. భరణి నక్షత్రం 2వ పాదం, మేషలగ్నం, మేషరాశి అంటారు. ఆవిడకి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. రాహు మంచివాడైనప్పటికీ కూడా జాతకంలో రాహు బలంగా ఉన్నప్పటికీ ఈవిడ జాతకంలో బుధ శుక్రుల కుజుల యొక్క స్థితి, బుధ కుజుల యొక్క స్థితి మరీ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల నరాల సంబంధిత ఇబ్బందులు, అలాగే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఇబ్బందులు ఉంటాయి. కావున కుజ బుధ చంద్రుడు శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే మా మమ్మీకి హెల్త్ బాగోట్లేదు, మా డాడీకి హెల్త్ బాగోట్లేదు, మెన్నారాలు అడిగిపోయి అన్నారు. వాళ్ళిద్దరు కలిసి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఏ బిజినెస్ చేస్తారు? పెట్టుకుంటే బాగుంటుందని. వాళ్ళు ఏ బిజినెస్ అనుకుంటున్నారు? ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారని ఇప్పుడు జ్యోతిష్యుల్ని పూజలు అడగకూడదు. ఎందుకో తెలుసా? మీకు అనుభవం, ఇప్పుడు బుధదశ నడుస్తుంది కాబట్టి పచ్చే పెట్టండి, శని ఇది చెప్తారు. అలా కాకుండా మీ జాతకంలో ధనయోగాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు అనుభవం దేంట్లో ఉంది, అర్థమైందా? అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అనుభవం ఏముంది? మమ్మీ వాళ్ళు హౌస్ వైఫ్, డాడీ ఏమో స్టేషనరీ కానీ ఏదైనా ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. ఫుడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. మీ అమ్మగారి జాతకంలో నవాంశల కుజుడు బలంగా ఉండడం వల్ల ఏంటంటే ఫుడ్ బిజినెస్ పెట్టవచ్చు. ఓకే, ఫుడ్ బిజినెస్ అంటే మరి హోటల్స్ రెస్టారెంట్ లాగా ఖర్చు ఎక్కువ పెట్టేసి 20-30 లక్షలు పెట్టి అలా కాకుండా మెల్లగా క్యాటరింగ్ టైపు లేకపోతే క్లౌడ్ కిచెన్ మోడల్లోకి స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? డెఫినెట్గా కలిసి వస్తుంది. శ్లోకాలు కంపల్సరీ చదువుకోవాలమ్మ వాళ్ళు. కుజ బుధ చంద్రులు, దుర్గమ్మ వారిని ఆరాధించమని చెప్పండి. ఓకేమ్మా? మంచిదండి. సో సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. సాయి చక్ర అండి పేరు, పుట్టింది వైజాగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27/6/84 అండి. 84. టైం అమ్మా? 1984. టైం అమ్మా? టైం అండి ఉదయం 10:10 అండి. వైజాగ్లో పుట్టారన్నారు కదా? వైజాగ్లో పుట్టారు. రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. లగ్నం వచ్చేసి సింహ లగ్నం అంటారండి. రాశి వృషభ రాశి అవుతుంది. ప్రస్తుతం ఈ బాబు జాతకరీత్యా ఏంటంటే సింహ లగ్నానికి కుజుడు, రవి, బుధ, గురులు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఆ అబ్బాయికి ఒక స్థితి, హ్యాపీ లైఫ్ అన్నీ ఉండాలి యాక్చువల్గా. అయితే ఈ కాంబినేషన్ ఏంటంటే చంద్రుడి వలన, శుక్రుడు వలన, శని వలన ఏమున్నా సరే హ్యాపీనెస్ ఉండదు. దీన్ని సన్యాస యోగ జాతకం అని మనం చెప్పొచ్చు. ఏమైనా కానీ హ్యాపీనెస్ ఉండదు. దీనికి కారణం ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది. యాక్చువల్గా గురుడు స్వక్షేత్రంలో ఉండి వర్గోత్తమ స్థితిలో మహాదశలో అది జాతకం చెప్పించుకోకూడదు, అంత బాగుండాలి. కానీ ఈ శని శుక్ర చంద్రుల వలన ఏమవుతున్నాయి, ఇవన్నీ సన్యాస యోగాలు. అంటే సన్యాస యోగాలు అంటే ఏంటంటే ఎంత కష్టపడినా, ఎంత టాలెంట్ ఉన్నా గుర్తింపు రాదు, హ్యాపీనెస్ ఉండదు, సుఖాలు ఉండవు, నిద్ర ఉండదు, బెడ్ కంఫర్ట్స్ ఉండవు. ఇవన్నీ వీటి వల్ల కారణం అవుతుంది. పైగాను ఈ మధ్యకాలంలో గత 4-5 నెలలుగా ఇంకా ఎక్కువ చికాకులు ఉన్నాయి. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పండి. అంటే మా బాబు జాబ్ అండి 1 year పై నుంచి అసలు స్థిరత్వం ఉండదు, ఇటువంటి ఆఫర్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను వచ్చి 2-3 నెలలు చేస్తాం. ఏ జాబ్ చేస్తారు? ఎల్ఎన్టీలో హెచ్ఆర్ చేస్తాడండి. ఎల్ఎన్టీలో 15 ఏళ్ళు చేసాడండి, చేస్తున్నాడు. ఈ లోపల మ్యారేజ్ అది అయింది, 2 years అయిందండి. తర్వాత కూడా చిన్న చికాకులు, ఇంకా అక్కడి నుంచి అంటే కొన్నాళ్ళు అలాగా అంటే వస్తున్నాయండి, మంచి జాబ్లు వస్తాయి. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి అలా చేసాడండి, అంతా బాగుందండి. ఈ మధ్యన చికాకులు ఉంటుంది, అంటే స్థిరత్వం లేదండి జాబ్ స్థిరత్వం. నేను చెప్పిన శని చంద్ర శుక్రులు శ్లోకాలు చేయమని చెప్పండి. ఏంటండి? శని చంద్ర శుక్రుడు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి.
లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవాలి. జాబ్ ఎక్కడికి వచ్చినా వెళ్ళేట్టు ఉండాలి, వైజాగ్ కాదు. అదే ఉంది, అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినది చేయండి, అబ్బాయికి వెంటనే జాబ్ వచ్చేస్తుంది, వస్తుందంటారా? పక్కా వస్తుంది. అబ్బాయి జాబ్లో స్థిరత్వం ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటంటే అమ్మా, 10 ఇంట చంద్రుడు ఉన్నప్పుడు స్థిరమైనటువంటి జాబులు ఉండవు ఈ జాతకానికి అందరికి కాదు. అందువల్ల శ్లోకాలు చేసుకోవడం వల్ల, జపాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, స్టాండర్డ్ అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పక్కా వైవాహిక జీవితం కూడా చెప్పా కదా, చిన్న చిన్న ఇబ్బందులు. సన్యాసి యోగం అన్నాను కదా, పని ఎక్కువ చేస్తూ ఉంటాడు, పట్టించుకోడు, అలా ఉంటాయి. అబ్బాయి వర్కహాలిక్ అయినప్పుడు జీతం పెరిగి మంచి పొజిషన్ ఉందనుకోండి, మనకి వాల్యూ ఉంటుంది. మనం గొడ్డు చాకరీ చేస్తూనే ఉంటాం, వేరేవాడి పని కూడా చేస్తాం, గుర్తింపు రాదు, అప్పుడు డెఫినెట్గా మీరు తిడతారు, వాళ్ళ ఆవిడ తిరుగుతుంది. అర్థమైందండి అవుట్కమ్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం, ఈ అబ్బాయి వెట్టి చాకరీ చేస్తుంటాడు, ఫలితాలు రావు. దానికి నేను అన్నాను ఈ మాట. అందువల్ల శని చంద్ర శుక్రులకి రోజు శ్లోకాలు చేయమనండి, లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి, డెఫినెట్గా అబ్బాయి మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవుతాడు. ఈసారి వచ్చే దూరంగా వస్తుందండి, ఎక్కడికి వచ్చినా వెళ్ళిపోమని చెప్పండి, పూణే కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఎక్కడికి దూరంగా వస్తుంది వెళ్ళిపోమని. అదే అలాగే ట్రై చేస్తున్నాండి. ఓకే, మంచిదండి, నమస్కారం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. అమ్మా, మా పాపల గురించి తెలుసుకోవాలని చేశానండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. సారూప్య. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి 30/8/2004. టైం అండి? మార్నింగ్ 10:39 AM అండి. ఎక్కడ పుట్టారు? గుంటూరు అండి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి సారూప్య శతభిష నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. తులా లగ్నం అంటారు, రాశి కుంభరాశి అవుతుంది. పాప జాతకరీత్యా శని 9వ స్థానంలో, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు, రవి స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు, ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి జాతకం అనమాట. అయితే మనకి ఇబ్బందులు 2027 వరకు అంత అనుకూలం కాదు పీరియడ్. ఈ అమ్మాయికి జాతకరీత్యా 2027 వరకు, 2027 సెప్టెంబర్ వరకు ఆ అమ్మాయికి అంత మంచి పీరియడ్ కాదు జాతకంలో. రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారండి, 4 months అవుతుంది. అయ్యో. ఓకే అమ్మా, పాప గురుగ్రహ శ్లోకం చదువుకోమని చెప్పండి రోజు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఏం చదువుకుంటుంది అమ్మాయి? బీటెక్ 3rd year చేస్తుందండి, నూజివీడు IIITలో ఫ్రీ సీట్ వచ్చింది అమ్మాయికి. అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా, బాగా ప్రిపేర్ అవ్వమనండి. IAS క్యాడర్ ఆఫీసర్ అవుతుంది గ్యారంటీగా. శ్లోకాలు రెగ్యులర్, ఓన్లీ ఒకటే జాతకంలో ఏం దోషం లేదు, గురుగ్రహం ఒకటే అమ్మాయిని ఇబ్బంది పెట్టేది. అందువల్ల గురుగ్రహం శ్లోకం చదువుకుంటూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి, మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ అమ్మాయికి. సరేనా? సరే గురువు గారు. ఇంకొక అమ్మాయి, ఇంకో అమ్మాయి పేరేంటి? సాంగత్య. అమ్మ పుట్టిన తేదీలు చెప్పండి. 18/9/2005. 18/9/2005. టైం అమ్మా? టైం వచ్చి 7:05 సార్. పొద్దుట ఎగ్జాక్ట్ గా తెలీదు, 7 to 7:30. ఎప్పుడమ్మా? పొద్దున అంటున్నాను. గుణదల ESI హాస్పిటల్ అండి, విజయవాడ దగ్గర. మీరు అనేది గుణదల అంటే? అవునండి. ఓకే, చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం కన్యా లగ్నంలో పుట్టింది మీ అమ్మాయి, మీన రాశి. పాప జాతకరీత్యా లగ్నాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలోను, లగ్నాధిపతి బుధుడు స్వక్షేత్ర స్థితి, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్ర స్థితి, చాలా మంచి. ఈ అమ్మాయికి కూడా యోగాలు బాగున్నాయి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి శని రవి కుజులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. పాప జాతకంలో రవి బుధుడు కలయిక వలన సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సిల్లీ మిస్టేక్, చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, మర్చిపోవటాలు, చిన్న మర్చిపోవటం, లేకపోతే ఓఎంఆర్ షీటు బబ్లింగ్ చేసేటప్పుడు కొద్దిగా చికాకు మర్చిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవటం. ఇది కుజ శని వల్ల వస్తుంది. అందువల్ల శ్లోకాలు చదివించండి, రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, డెఫినెట్గా మార్పు వస్తుంది అమ్మాయికి. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? నా గురించి అండి, నా పేరు సాయినాథ్ అండి. పుట్టిన తేదీ చెప్పండి. 25/1/1990 అండి. టైం అమ్మా? టైం 9:30 AM అండి. ఎక్కడ పుట్టారు? అద్దంకి. పూర్వాషాఢ 3వ పాదం ధనురాశి కుంభలగ్నంలో పుట్టారు మీరు. ఓకే సార్. ఓకే, టైం లేని తేడాలు ఉన్నాయా? కరెక్ట్ టైం అనేది అదే సార్, 9:30 నుంచి 9:40 మిడిల్లో అని తెలుసు. మొత్తం మారిపోతాయి, ఎందుకంటే నీ జాతకం సంధ్య లగ్నంలో పడింది కాబట్టి మనం కొన్ని జాతలు తీసుకోవాలి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది?
మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారండి, మదర్ హెల్త్ పర్లేదండి. అయితే నువ్వు 9:30కి పుట్టావు, 9:32 లోపే పుట్టావు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 9:32 లోపే పుట్టారు మీరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, 9:30 to 9:40 అంటే లగ్నాలు మారుతాయి అనమాట. ఎలాగైతే నాన్నగారి సిచ్యువేషన్ బట్టి మనం ఎలా తెలుసుకున్నాం అంటే మీ జాతకంలో ఇవి. అయితే కుంభలగ్నంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, ప్రస్తుతం నడిచేటువంటిది రాహు మహాదశ. ఈ జాతకానికి రాహు 12 అంటే రవితో కలవడం మనకు అంత అనుకూలం కాదు. దానివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా అయితే రవి 12 ఉండటం వల్ల మీరు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలి. కానీ ఇక్కడ రవి రాహు కలయిక చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, వృత్తి యందు అనుకున్న ఫలితాలు రాకపోవటం, పెళ్ళి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాల్లో కొంత అసంతృప్తికరమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. పైగా మీ జాతకంలో కొంత సన్యాస యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏంటి, ఎంప్టీనెస్, ఎందుకు ఈ జీవితం అనేటువంటి భావాలను ఎక్కువ కలిగిస్తుంటారు. నిద్రలేని రాత్రులకి ఈ గ్రహాలు కారణం అవుతాయి. అందువల్ల మీరు రవి రాహు శనిచంద్రుని శ్లోకాలు పఠించండి. రవి రాహు శనిచంద్రుల్ని, దుర్గమ్మ వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి ఇప్పుడు. ఓకే సార్, అంటే కెరీర్ పరంగా ఏమేమి రెమెడీస్ చేయాలి సార్? ఇవే రెమెడీస్. ఇంకా సెట్ అవ్వలేదు. ఏంటమ్మా, కెరీర్ కూడా ఇవే రవి రాహు శనిచంద్రులే. కెరీర్కి అయినా, ఫ్యామిలీకి కానీ, ధనానికి కానీ అన్నిటికీ ఇవే రెమెడీస్ ఉంటాయి. ఓకే, ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు మీరు? నాది ఎంటెక్ అయిపోయింది సార్. ఏంటి ఎంటెక్ ఏంటి, విఎల్ఎస్ఐ చేశారా? చేసేదానికి సంబంధం లేదు ఇప్పుడు. ఎంటెక్ ఏంటి, విఎల్ఎస్ఐ చేశారా లేదా ఏంటి? ఎంటెక్ క్యాట్ క్యామ్. ఓకే, క్యాట్ క్యామ్, మెకానికల్ మీరు బీటెక్. అవునండి, మెకానికల్. ఓకే, ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు మామూలుగా? నేను ప్రెసెంట్ సేల్స్ జాబ్ చేస్తున్నానండి. సేల్స్. ఓకే, ఇది మిషనరీ సేల్స్, మిషనరీ టైర్లు. ఓకే ఓకే, మల్టీనేషనల్ కంపెనీ ఏం కాదు, మామూలు కంపెనీ అది? నార్మల్ కంపెనీ. ఏం కాదు బాబు, నీకు విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. ఒకటి, నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేసుకో, నీకు మంచి జాబ్ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే, రవి రాహు శనిచంద్రులు చేయండి. ఓకే సార్. ఓకే, డెఫినెట్గా. ఎంటెక్ ఎక్కడ చేశారు? చీరాల ఇంజనీరింగ్ కాలేజ్. చూడండి, మీ జాతకరీత్యా రవి రాహు శనిచంద్రులకి పరిహారాలు చేయించండి. ఓకే సార్. ఓకే, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. జాతకం అంతా బాగుంది బాబు, కానీ ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే మీకు నడిచే దశ రాహు దశ మంచిది కాదు. ఎందువల్ల మంచిది కాదు, రవి రాహులు కలిశారు. అందువల్ల మనకి 2020 నుంచి ఏది కలిసి రావట్లా. ఓకే. అందువల్ల బాస్ నుంచి సపోర్ట్ రాదు, ఏం రాదు. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేయండి. రోజు శ్లోకాలు పొద్దున 6 లోపు చేయండి. జాబ్ మారండి, మంచి జాబ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి, శుభమండి, వ్యూస్తే. మనం కాలర్ని చూసామండి, అబ్బాయి ఎంటెక్ చదివాడు, క్యాడ్ మీద చేశారు, సంబంధం లేనటువంటి జాబ్ చేస్తున్నాను, సేల్స్లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి. ఆర్డినరీ కంపెనీ, చిన్న కంపెనీ, ఇలా అలా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, చదువుకి ఉద్యోగానికి పొంతలు ఉండవండి. చదువు రావడానికి గల కారణాల్లో జాతకంలో చతుర్థ పంచమ భాగ్యాధిపతులు, తర్వాత విద్యాకారకుడు గురుడు బాగున్నప్పుడు చదువు వచ్చేస్తుంది, మనం బాగా చదువుకుంటాం. ఉద్యోగంలో వచ్చేసరికి, వ్యాపారంలో వచ్చేసరికి ధనయోగాలు ఉండాలి. తర్వాత చేసిన పనికి గుర్తింపు ఉంటాము. తర్వాత కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఎలాగాను, రవి యొక్క స్థితి, గురుడు యొక్క స్థితి, ఇవన్నీ బాగుండాలి. యోగకారకులు బాగుండాలి. ఆ బాబు జాతకంలో ప్రస్తుతం రాహుదశ నడుస్తుంది. రాహు 12 ఉండటం వల్ల మనకి నష్టమే ఉండదండి. కొన్ని సందర్భాల్లో రవి రాహు కలయిక మనకి భ్రష్టత్వం ఇస్తుంది. అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారని అడిగాను. నాన్నగారు ఇబ్బంది, ఎందుకని టైం కరెక్ట్ చేయడానికి అడిగాం, టైట్రేషన్ చేయడానికి టైంని అడిగినప్పుడు నాన్నగారు, ఎందుకని రవి రాహు కలయిక తండ్రికి ఇబ్బంది ఇస్తుంది. రవి రాహుల కలయిక భాగ్యాధిపతి పాడైపోయినప్పుడు మాత్రమే తండ్రికి ఇబ్బంది ఇస్తుంది, అన్ని వేళలా కాదండి. ఈ అబ్బాయి జాతకంలో భాగ్యాధిపతి వ్యయ స్థితి, రవి వ్యయ స్థితి, రవిరాహు కలయిక వల్ల మంచి ఉద్యోగం లేకపోవడం, తండ్రిని ఎర్లీ ఏజ్లో కోల్పోవడానికి గల కారణాలు అవుతాయి. అయితే ఆ సక్సెస్కి మనం ముందుగానే, ఇప్పుడు బాబు జాతకరీత్యా మీకు విదేశీయానం ఉంది, ఇక్కడే ఉద్యోగం సరిగా లేదు, విదేశీయానం ఉంది ఎలా చెప్పగలుగుతున్నాం? 12 రాహు వర్గోత్తమ స్థితిలో ఉన్నారు. చతుర్థాధిపతి 12వ స్థానమందు ఉన్నాడు. లగ్నాధిపతి షష్ఠాధిపతితో కలిసి ఉన్నాడు, అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. ఇవన్నీ ఏమవుతుంది, దేశభ్రష్ట యోగాలు అవుతాయి. అంటే అది యుఏఈ కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్, ఇలాంటి చోటుకి వెళ్ళొచ్చు, లేదా ఫారిన్ కంట్రీస్ ట్రై చేసుకోవడం వల్ల డెఫినెట్గా అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిహారాలు తప్పనిసరిగా మనం చేసుకోవాలి. ఎందుకని ఇక్కడ ధనయోగం అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్లో మనం అనుకున్న జాబ్ రావాలంటే ధనయోగ, శాలరీ బాగుండాలి, సిటీసీ బాగుండాలి. కాబట్టి ధనయోగాలు. 50 జాతకంలో ధనాధిపతి వ్యయాధిపతితో చూడబడుతున్నాడు, అష్టమాధిపతితో సమసప్తకాల్లో ఉన్నాడు, వృత్తిలో ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఎవరైతే ప్రేక్షకులు వారు తెలుసుకోవాల్సింది, మా అబ్బాయి ఐఐటి చదువుకున్నాడు, లేకపోతే మా అబ్బాయి ఐఐఎంలో చదివాడు, లేకపోతే డాక్టర్ అయ్యారు, గొప్ప స్థితిలో ఉన్నారు, బాగా చదువుకున్నారు, కానీ స్థితి లభించకపోవడం గల కారణాలు ఏంటనేది జ్యోతిష్యం మాత్రమే మనకు చూపిస్తుందండి. ఆ సూచనలు మీరు తెలుసుకుని మంచి జ్యోతిష్యుల ద్వారా వాటికి పరిహారాలు రెగ్యులేట్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవ్. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే అండి గురుగారు. అమ్మా, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ 3/9/2000 అండి. 3/9/2000. మీదేనమ్మా? టైం అమ్మా?
టైం 7:40 అండి. పొద్దుట మార్నింగ్ అండి. మార్నింగ్ 7:40. ఎక్కడ పుట్టారమ్మా? మా ప్లేస్ వచ్చేసి గూడూరు అండి. స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా మీరు. స్వాతి నక్షత్రం. అవునండి. కన్యా లగ్నం అండి. కన్యా లగ్నం. కన్యా లగ్నం. రాశి తులారాశి అవుతుంది. అవునండి. జాతకరీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని గురువులకు కలయిక, మనం చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంత మీ బద్ధకం కూడా కారణం అవుతుంది వాయిదా వేయటంలో. ఇది శని వల్ల జరుగుతుంది. ఒకటి, కన్యా లగ్నానికి శుక్రుడు లగ్నం ముందు నీచిలో ఉన్న మనకి ఇబ్బంది ఏం లేదు, వర్గోత్తమ స్థితిలో ఉన్నాడు. లగ్నం వర్గోత్తమ స్థితి, గురుడు స్వ అంశ, ఇవన్నీ కూడా మంచి యోగాలు. అయినప్పటికీ శని గురువులకు కలయిక అన్ని డిలే అవుతూ ఉంటాయి. మీరు కొన్ని ఆలస్యం చేస్తారు, ప్రొకాస్టినేషన్ అనుకోండి, వాయిదా వేస్తారు అనుకోండి. ఫస్ట్ ఇది కారణం. తర్వాత కుజుడు వల్ల ఏమవుతుంది, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడం, మంచి జాబ్ లభించకపోవడానికి కారణం అవుతుంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి, మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ టాలెంట్కి తగినటువంటి ఉద్యోగం లభించకపోవడానికి కారణం అవుతుంది. కావున మీరు శని రవి కుజుల్ని రోజు శ్లోకాలు చేసుకోవాలి. జయగురుత్తమ్మ శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అమ్మా సాయి కీర్తి. సాయి కీర్తి. పుట్టిన తేదీ చెప్పండి. 18/12 నెల 1994. టైం అమ్మా? ఆఫ్టర్నూన్ 1:33 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? ఖమ్మమే. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీన లగ్నం, మృగశిర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి. అవునండి. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం చూడండి, వస్తుంది, మాట్లాడతాను ఆగండి. మీన లగ్నంలో పుట్టారు. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుందండి. గురువు చాలా బలంగా ఉన్నాడు. కావున మీ జాతకరీత్యా మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీ జాతకంలో లగ్నానికి పాపకత్రి యోగము వలన, తర్వాత రవి బుధుల యొక్క కలయిక, శుక్ర రాహుల కలయిక వలన కొంత ఇబ్బంది కలగచ్చు. అంటే ఏదైనా ఈ పాటికే వచ్చి ఉండాలి జాబు, ఎందుకు డిలే అవుతుంది అంటే కారణాలు రవి, శని, కుజ, రాహు. రవి, శని, కుజ, రాహు యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. 27 జూన్ వరకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏం చదువుకున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్స్. గవర్నమెంట్ గ్రూప్ 2 కాకుండా అన్ని రాయండి అమ్మా. గ్రూప్ 1 గ్రూప్ 2 మీద నమ్మకం పెట్టుకో, రాయండి. అవి వాటితో పాటు ఇంకోటి కూడా రాయండి. ఏం చదువుకున్నారు మీరు? ఓకే ఓకే. అన్ని గవర్నమెంట్ జాబ్స్ రాయండి. ఓకే. ఇదే గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, గవర్నమెంట్ జాబ్ యోగం ఉందని ఓన్లీ గ్రూప్ 2కి పెట్టుకున్నారు, లిమిటెడ్ రాకపోవచ్చు. అందుకని మల్టిపుల్గా అన్ని రాయండి. హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992 February 29th. ఎప్పుడమ్మా? February 29th అండి. ఫిబ్రవరి? అవునండి. 29 ఫిబ్రవరి 1992. టైం అమ్మా? టైం ఆఫ్టర్నూన్ 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టారు ఈయన? ఖమ్మమే అండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, మకర రాశి, లగ్నం కర్కాటక లగ్నం. అవునండి. వీరి జాతకరీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. ఈయనకి కూడా అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ని బట్టి ప్రయత్నం చేయమని. ఇప్పుడు ఇద్దరి లైఫ్ అనేది మ్యాచింగ్ అండి, అంటే పర్లేదా, ఎట్లుంటది ఫ్యూచర్ అనేది కొద్దిగా చెప్తారా? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల మనకి ఎక్కువగా వస్తున్నాయి. జాతకం వల్ల కాదు. మీరు జాతకాలు కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా ఉండండి. ఇద్దరికి సమస్యలు రావడానికి కారణాల్లో మనం చూసుకుంటే, మీ జాతకంలో కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, మీ వారి జాతకంలో కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఇద్దరు కూడా పట్టిన పట్టు అనేది గట్టిగానే పడతారు. ఒకటి. తర్వాత మీ వారి జాతకంలో ఈగో క్లాషెస్ ఈగో ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు కొద్దిగా ఎమోషనల్లీ స్ట్రెస్ఫుల్ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు మీరు. ఓకే. ఇంపార్టెన్స్ ఎక్కువ సహజంగా కోరుకుంటే ఆడపిల్లలు, కాకపోతే మీ కాంబినేషన్లా ఉంటాయి. అందువల్ల కొద్ది చిన్న చిన్నవి ఉంటాయండి, పెద్ద పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకుని వెళ్ళండి, హ్యాపీగా ఉంటారు. ఏం చేస్తారు సారు? హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ అండి. ఓకే ఓకే. ఈయన వచ్చేసమ్మా శని, బుధ, రవికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. శని, బుధ, రవికి. రవి. ఓకే అండి. రవి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? అనేది ఇవి నోట్ చేసుకున్నారా మీవి? నోట్ చేసుకున్నానండి. శ్లోకాలు చదువుకోండి, అంత మంచి అవుతుంది. ఓకే ఓకే. జయవృత్ అమ్మ చెప్పండి మీ అన్నది. అన్నది 24/4/1991. టైం అమ్మా? టైము ఆఫ్టర్నూన్ 4:30. 4:30 4:30 అండి. 4:30. ఖమ్మంలో పుట్టాడా? ఖమ్మంలోనే పుట్టాడు. ఖమ్మంలోనే పుట్టాడు. ఒక పేరు ఏంటండి అన్నయ్య గారి పేరు?
శ్రీరామ్ కుమార్. పుబ్బా నక్షత్రం 2వ పాదం సింహరాశి కన్యా లగ్నంలో పుట్టారండి ఈయన. అవునండి. ప్రస్తుతం ఆయన నడిచేటువంటి దశ కుజ మహదశ నడుస్తుంది. జాతకరీత్యండి అమ్మ బుధుడు శుక్రుడు గురుడు చాలా బలంగా ఉన్నారు. అంటే అబ్బాయికి మంచి రాజయోగాలు విద్యాయోగాలు ధనయోగాలు ఉన్నాయి. అయితే మనకి 2021 నుంచి కాదు, యాక్చువల్ 2005 నుంచి నడిచే దశలే బాగాలేదు ఈ అబ్బాయికి. 6-7 నుంచి నడిచే దశలు తండ్రి స్థానాలు బలహీనంగా ఉన్నాయి, ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రావట్లేదు. తర్వాత 2021 నుంచి విపరీతమైన మొండితనంగా ఉన్నారు, చికాకుగా ఉన్నారు. అవన్నీ మనకి శని రవి కుజుల వలన వస్తున్నాయి. అందువల్ల శని రవి కుజులకి పరిహారాలు చేసుకోమని చెప్పండి. రెగ్యులర్గా సెటిల్మెంట్ బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా, వెన్ను నొప్పి ఒకటి. ఓకే, 21 జూలై నుండి సర్జరీస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఇవి 28 జూలై వరకు ఉంటాయి. 28 జూలై వరకు ఉన్నాయి. 2028 జూలై వరకు ఉంటాయి. అందువల్ల ఆయన తప్పనిసరిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవాలి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోమనండి. ఓకే, నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ మీదే దెబ్బ కొడుతుంది. హెల్త్, సంతానం, హ్యాపీనెస్. ఇంకా మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడే అన్న. అదేనండి, పితృసౌఖ్యం అనేది లేదు కదా అని తెలుసుకున్నాం కదా ఇక్కడ. ఓకే 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 అండి, అంతా ఓకే అంటారు. మీరు చెప్పిన పరిష్కారాలు చేసుకోమనండి, బాగుంటుంది, ఏం కాదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంతా మంచి అవుతుంది, టెన్షన్ పడద్దమ్మా. జపాలు చేసుకోండి. ఈ అబ్బాయికి పెళ్ళి అవుతుంది రేపు నెక్స్ట్ 2026లో. ఓకే, అదే మ్యాచెస్ కూడా చూస్తున్నాము. అదే కొద్దిగా మంచి మ్యాచెస్ అనేది కుదురుతాయా లేదా? మంచిగా 2026లో సెట్ చేయండి. 2026లో పెళ్ళి అవుతుంది అబ్బాయికి. ఓకే, చాలా ధన్యవాదాలు. మంచిదండి. జయగురుత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్, నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పాప పేరు వెంకట గాయత్రి అండి. 9/10/1997 అండి. టైం మధ్యాహ్నం 3:20 నిమిషాలండి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? విజయవాడ కొండపల్లిలో పుట్టిందండి. ఈ అమ్మాయి వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం అండి. ధనురాశి కుంభలగ్నంలో పుట్టింది. ప్రస్తుతం కుజ మహదశ నడుస్తుందమ్మా. కుజుడు చాలా బలంగా ఉన్నాడు. రుచిగా మహాపురుష యోగాన్ని ఏర్పరిచారు. కొద్దిగా గట్టిగా రాసుకుంటే మంచి గవర్నమెంట్ జాబులు వస్తాయి. తన ఇష్టం, అది పక్కకు పెడదాం. తర్వాత పాప జాతకరీత్యా బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడు బలంగా ఉన్నారు. కావున లగ్జరీస్ లైఫ్, ధనయోగాలు, సుఖయోగాలు ఉంటాయి. అయితే పాప జాతకంలో రవి, గురు, చంద్ర, శని గ్రహాల వలన వివాహం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వైవాహిక జీవితము వివాహంలో సెలెక్ట్ చేసేటప్పుడు అబ్బాయిని చాలా కేర్ తీసుకోవాలి. అలాగే సంతానానికి వెళ్ళేటప్పుడు కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. దానివల్ల మీరు రవి, చంద్ర, గురు, శనికి పరిహారాలు చేయించుకోండి. మీ అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి. ఓకే, అదే అంటే పెళ్లి విషయంలో అంటే ఇంటర్ క్యాస్ట్ సంబంధం ఒకటి వచ్చిందండి మాకు. అది పాపతో చదువుకున్న అబ్బాయి వాళ్ళు అడుగుతున్నారు, అది చెయ్యొచ్చా ఏంటి అని. చూడండి, అమ్మాయికి తెలిసిన సంబంధాలు చూపిస్తుంది. మీ అమ్మాయి కనుక ఇష్టపడితే కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు. సపోజ్ నేను చెప్తున్నాను, మా జాతకరీత్యా గాంధర్వం, గర్భనిశ్చితం, బంధుత్వం జాతకాలు చూడకూడదని శాస్త్రం. గాంధర్వం అంటే సోకాల్ లవ్ మ్యారేజెస్. ఒకవేళ అమ్మాయికి బాగా నచ్చాడు, అమ్మాయికి బాగా నచ్చారంటే కొన్ని రెమెడీస్ చేసుకుని మీరు వెళ్ళిపోండి. అమ్మాయి జాతకం బాగుంటుంది. ఓకే, అది మీ నిర్ణయం అండి. కానీ అబ్బాయి పూర్వపరాలన్నీ తెలుసుకోండి పూర్తిగా. వాళ్ళ మనకి ఎంత క్లోజ్గా ఉన్నంత మాత్రాన పెళ్లికి ముందు టైం ఇస్తారు, కేటాయిస్తారు అమ్మాయిల కోసం, అంతా బాగానే ఉంటుంది. పెళ్ళైన తర్వాత గెట్లాస్ అంటారు అమ్మాయిల తరపు, అబ్బాయి తరపు వాళ్ళు కూడా ఎవరైనా. మిగిలిన చెక్ చేసుకోండి. ఓకే, సహజంగా మీ అమ్మాయి యొక్క జీవితంలో, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్ కాస్ట్కి వెళ్తున్నారు కాబట్టి సప్తమాధిపతి అష్టమ స్థితి ఇక్కడ నిర్ధారణ అయిపోయింది. ఓకే, కాకపోతే పరిహారాలు మటుకు కంపల్సరీ చేయించండి. గురు, రవి, చంద్రశనికి. గాంధర్వానికి జాతకాలు చూడకూడదని శాస్త్రం. లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు. తల్లిదండ్రులకి నచ్చితే చేసేయటమే. లవ్ మ్యారేజ్కి జాతకాలు చూడకూడదు, రూల్ అంతే. అది రూల్ అండి, అది ఫాలో అవ్వాలి మనం. మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి కొద్దిగా. దయచేసి గురు, రవి, చంద్ర, శనికి కంపల్సరీ చేయించండి అమ్మా అమ్మాయికి పెళ్ళికి. ఓకే, గైనిక్ ఇష్యూస్ ఉంటాయమ్మా, జాగ్రత్తగా ఉండండి. అది ఓకే, మంచిదమ్మా, శుభం. విజయస్తు. ఆవిడ విజయవాడ నుంచి చేస్తారు. వాళ్ళ పాప గురించి వాళ్ళ క్లాస్మేట్ అడిగారని ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేయించలేదా, జాతకం ఎలా ఉంది? శాస్త్రం ఏం చెప్తుందంటే అండి, గర్భనిశ్చితం, బంధుత్వం, గాంధర్వం. గర్భనిశ్చితం అంటే పిల్లలు పుట్టినప్పుడు, ఫ్రెండ్స్ పిల్లలు ఇలా పుట్టినప్పుడు, అమ్మాయి అబ్బాయి పుడితే మా అబ్బాయిని మీకు ఇస్తాము అని చిన్నప్పుడు అనుకుంటారు. పిల్లలు పుట్టగానే వాళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్లో ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సినిమాలో చూపిస్తూ ఉంటారు, పాత సినిమాల్లో. అది గర్భనిశ్చితం. బంధుత్వం అనేది మీకు తెలిసిందే. రెండు గాంధర్వం అంటే లవ్ మ్యారేజ్. వీళ్ళకి జాతకాలు చూడకూడదు, మ్యాచ్ మేకింగ్ చూడకూడదు, శాస్త్రం చెప్తుంది, ఏం చెప్పట్లేదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, చాలామంది లవ్ మ్యారేజ్ తల్లిదండ్రులకి ఇంటర్ కాస్ట్ అనో, ఆస్తి లేదనో నో అంటారు. ఎవరి మీద నెపం వేస్తారు? గురుగారు వద్దన్నారు, పూజారి గారు వద్దన్నారు, జాతకం బాగాలేదన్నారు. అలా చెప్పడం వల్ల నష్టం ఏమవుతుందంటే అండి, జ్యోతిష్యానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఇష్టం లేదనుకోండి, క్యాస్ట్ నచ్చలేదు, కలర్ బాగాలేదు, ఆ అబ్బాయి చదువుకోలేదు, ఆ అబ్బాయి తత్వం బాగాలేదు అని కట్టడి చేసుకోండి. అంతేగాని ఆస్ట్రాలజీని అడ్డం పెట్టుకుని
ఆస్ట్రాలజీని అడ్డం పెట్టుకుని మేము ఇది తప్పు అని చెప్పి భయపెడతా ఉంటాం. నాకు రెగ్యులర్గా ఇలాంటి కాల్స్ వస్తుంటాయండి. నేనైతే ముందే చెప్తా తల్లిదండ్రులకి, ఏదైతే ఉందో అది చేసుకోండి, లేకపోతే లేదు అని చెప్తాం. ఒకవేళ నిజంగానే మీ అబ్బాయి జాతకం బాగాలేదండి అందుకే వద్దన్నారండి, అబ్బాయి జాతకం బాగాలేదు కాబట్టి వాడు ఇంటర్ కాస్ట్కి వెళ్తున్నాడు, ఇంటర్ రిలీజెస్ వెళ్తున్నారు, తర్వాత ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు సప్తమాధిపతి పాడైపోయారు అనుకోండి, 15 ఏళ్ళు గ్యాప్ ఉన్న సిచ్యువేషన్లో అబ్బాయిలు 15 ఏళ్ళు పెద్దోళ్ళు కూడా చేసుకుంటున్నారండి. ఈ మధ్య నేను చూస్తున్నాను ఇంచుమించుగా 15 ఏళ్ళు, 21 ఏళ్ళు, 12 ఏళ్ళు, అది కామన్ అయిపోయింది. అబ్బాయిలు పెళ్లి చేసి ఫారెన్ వెళ్ళిన తర్వాత ఈ లోకల్లో కూడా అలానే ఉన్నారండి. టిపికల్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కూడా అలానే ఉంది. అమ్మాయి చాలా చిన్నగా ఉంటుంది, ఇలా గ్యాప్తో తీసుకుంటున్నారు, అమ్మాయిలు పెద్దవాళ్ళు, ఇలా రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? పూర్వకాలంలో లేవుగా. పూర్వకాలంలో ఇవే జాతకాలు ఉన్నాయి, సప్తమాధులు పాడైపోయారు. ఎందుకు లేవు అంటే టైం స్పేస్ డైరెక్షన్ మనకి ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఏంటంటే 15 ఏళ్ళు 16 రాగా పెళ్లి చేసేవాళ్ళు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా చేసేవాళ్ళు కాబట్టి మనకు కలిసిపోయాయి. ఈ రోజుల్లో ఏమవుతుంది, ఎప్పుడైతే సప్తమ భావాలు పాడైపోయాయో వీళ్ళందరికీ ఏంటంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి, జాతకాల మీద నెపాలు పెట్టకుండా వాళ్ళ క్యాస్ట్ వేరు, ఆస్తి లేదు, నల్లగా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఇలాంటి మీద మీరు ఉన్నది వాస్తవం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. కానీ జ్యోతిష్యం చెప్పకూడదు. జ్యోతిష్యం చెప్పడం వల్ల మనకి నెక్స్ట్ జనరేషన్కి ఎవరైతే ఆ జనరేషన్ మనం ఎవరైతే ఉన్నారో పెళ్ళికి ఒప్పుకోలేదో వాళ్ళు ఎప్పటికీ జ్యోతిష్యాన్ని నమ్మరు, దేవుణ్ణి నమ్మరండి. అందువల్ల దయచేసి ఏంటంటే ఈ మ్యాచ్ మేకింగ్లో మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంతా జాతక విశ్లేషణకి ఇవ్వండి, అంతేగాని పాయింట్లకు కాదు. 36కి 36 వచ్చిన వాళ్ళు డైవర్స్ తీసుకొని ఉన్నారు. కానీ మరి జాతకాలు ఇద్దరు కంపేర్ చేసినప్పుడు లేరా అంటే జాతకాలు ఇద్దరు కంపేర్ చేసినప్పుడు కూడా అండి నేనేం చెప్తాను, యాటిట్యూడ్ చెక్ చేసుకోండి. జాతకాలు బాగున్నంత మాత్రాన మ్యారేజ్ లైఫ్లు బాగుండవు. పూర్వకాలంలో జాతకాలు బాగున్నప్పటికి కూడా వాళ్ళు హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో ఉన్నారు. ఎందువల్ల అంటే కొన్ని కట్టుబాట్లు ఉండటం వల్ల. ఈ రోజుల్లో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ రావడం వల్ల కానీ ఏదైనా సరే మగవాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అబ్బాయి తరపు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఐస్ క్రీమ్ తిన్నావు, ఈ స్టేటస్ ఎందుకు పెట్టుకున్నావు, రీసెంట్గా మనం చూస్తున్నాం కదా సిబిల్ స్కోర్ లేదని మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పులేదు దాంట్లో. సిబిల్ స్కోర్ లేకపోతే రేపొద్దున ఫైనాన్షియల్ భద్రతను ఎలా ఇస్తారు, ఆర్థిక భద్రతను అమ్మాయికి ఎలా ఇవ్వగలడు? కొత్త కోణం అది సిబిల్ స్కోర్. ఇప్పుడు మరి జాతకాలు అన్నీ బాగున్నాయి, పెళ్ళి అవుతుంది, కానీ సిబిల్ స్కోర్ అనేది జాతకం లేదు కదండి. ఇక్కడ ఏమవుతుంది, మనం వేరే విధంగా బుద్ధి మనసుని తీసుకుని టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం ఈ రోజుల్లో ఇలా ఉంది, రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఏం చేస్తారో మనకు తెలియదండి. అందువల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని పరిహారాలు చేసుకుంటూ సలహాలు పాటిస్తూ కనుక వెళ్ళినట్టయితే డెఫినెట్గా దత్తానుగ్రహాలు అంత మంచి జరుగుతుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ స్వామి. ఎవరి గురించి తెలుసుకోవాలి సార్ మీరు? మా అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నవతేజ స్వామి. ఏమండి నవతేజ? అవును. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 4/6/1997. 97. టైం అండి? టైం 12-1:30 మధ్యలో మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? బంగారుపాలెం. కొద్దిగా మనకి ఇంత టైం గ్యాప్ ఇస్తే అన్ని కష్టాలే, మనం చెక్ చేద్దాం ఆగండి. ఈ అబ్బాయికి 23-24 ఎలా ఉంది? ధనపరంగా కానీ, జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ? ఇప్పుడైతే బాగానే ఉంది స్వామి. బాబుకి ఎంత బాగుంది. అయితే 100% మీ అబ్బాయి 12:50లో పుట్టాడు. అయితే బాబు సింహలగ్నం అండి, కృతికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశి. బాబు జాతకంలో కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాగున్నారు. మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని గురుల వలన వస్తుందండి. శని గురు చంద్రుల్ని, శని బలహీనంగా ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాదు, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఆలస్యం అవ్వడం, చికాకుగా ఉండడం జరుగుతుంది. గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఆ అబ్బాయికి ఆలోచన పరంగా రిజల్ట్స్ రావడం లేదు. అందువల్ల చంద్ర శని గురులకి పరిహారాలు చేయించండి. ఈ అబ్బాయిని కన్విన్స్ చేయడం కష్టం. నేను చెప్పిన శ్లోకాలు చేస్తాడని నేను అనుకోను. మీరు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. అది పెళ్లి గురించి. పెళ్లి కుదరట్లేదు. వెబ్సైట్ నుంచి జరుగుతున్న పెళ్లి. అమ్మ పెళ్లి అనేది పెళ్లి గడిలు నడుస్తున్నాయి. శని గురు చంద్రులకి పరిహారాలు చేయించండి, పెళ్లి అయిపోతుంది. కీర్తి స్వామి అమ్మాయి. డేట్ ఆఫ్ బర్త్ 9/10/2000 సంవత్సరము. 9 అక్టోబర్ 2000. టైం అండి? టైము 9 గంటల సమయం నైట్. శతభిష నక్షత్రం 1వ పాదం, కుంభరాశి, వృషభ లగ్నంలో పుట్టిందండి. ఈ అమ్మాయికి తెలివితేటలు బాగా ఉన్నప్పటికి కూడా నడిచే దశలు మనకి 2016 నుంచి గత 6-7 ఏళ్ళుగా ఆరోగ్యపరంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణం అవుతుంది ఎక్కువగాను. అందువల్ల పాప గురు కుజ బుధుడికి శ్లోకాలు చేయమని చెప్పండి. జాబ్ జాబ్ దొరుకుతుంది, నేను చెప్పినది చేయండి. ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే కారణం గురుడు. ఓకే, గురు బుధ కుజులకి చేయించండి పరిహారాలు. జయగురత అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా హస్బెండ్ గురించి అండి. అమ్మ హస్బెండ్ పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి.
పేరు ప్రశాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 24, 1992. 92. టైమింగ్ వచ్చేసి రాత్రి 12 గంటలకి. కరెక్ట్గా 12 24 రాత్రా? రాత్రి పూట అండి. 23 రాత్రా? 23 రాత్రి. తెల్లవారు 24. అమ్మ ఎక్కడ పుట్టారు మీ వారు? పుల్లూరండి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు ఈయన. వృశ్చిక రాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు మామూలుగా? వ్యవసాయం పనులండి. వ్యవసాయం. ఓకే ఓకే అమ్మ. చూడమ్మా, మీ వారి జాతకరీత్యా సింహ లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్న దశ బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా చంద్రకుజుల స్థితి వలన కష్టపడిన దానికి ఫలితాలు రావడం లేదు, ఎక్కడో ఇబ్బంది అనేది చూపిస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, చెప్పకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అమాయకత్వం అనుకోకూడదు కానీ మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు ఈ అబ్బాయికి ఇబ్బంది పెడుతున్నాయి. దానికి కాను ఈయన కుజ చంద్ర శనికి పరిహారాలు చేసుకోవాలి. కుజ చంద్ర శనికి పరిహారాలు చేయాలి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. జాగ్రత్త. సో జ్యోతిష్యం సందేహాల్లో జాతకరీత్యా ఎప్పుడు కూడా అంటే ఒక రూల్ ఏంటంటే, అనుభవంలో సప్తమాధిపతి కుటుంబాధిపతులు పాడైపోయి సుఖాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శుక్ర మహాదశలో కేతు అంతర్దశ డెఫినెట్గా ఇబ్బంది పెడుతుందండి. చాలామందికి మనం చూసుకోండి వెళ్ళి, ఒకవేళ చేయాల్సి వస్తే, ఉదాహరణ 29 years ఉన్న పాపకి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేయాల్సి వచ్చింది, వారి జాతకాల్లో ఒక అమ్మాయికి శుక్రమహాదశ కేతంతదశ కానీ అబ్బాయికి కానీ వస్తున్నప్పుడు అపోనెంట్ స్పౌజ్ యొక్క జాతకం ఏ విధంగా ఉండాలంటే, బలమైనటువంటి సప్తమాధిపతి కలత్రకారకుడు సుఖాధిపతి కుటుంబాధిపతులు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఏదో రకంగా ఆ 1 year పీరియడ్ 1 year 3 months ఉంటుందో వాళ్ళు ఆన్సైట్ రావటమా, లేదా ట్రాన్స్ఫర్ అయ్యి కొన్ని రోజులు దూరంగా అవటమా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 4 o'clock 8 o'clock నడుస్తూ ఉంటాయి. అలాంటి పొజిషన్లో ఉండి కొంత హెల్తీ సపరేషన్ చూపిస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏజ్లో 22-23 ఏళ్ళప్పుడు కనుక పిల్లలకి శుక్రమహాదశలో కేతు అంతర్దశ అవాయిడ్ చేయడం మంచిదండి. మ్యారేజ్ సంబంధాలు బాగా వస్తాయి. తర్వాత పిల్లల్లో కొంతమందికి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి శుక్రమహాదశలో కేతు అంతర్దశలో. తర్వాత మోసగించబడటం జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల చాలా కేర్ తీసుకుని చేయాలి. పాయింట్లు అనేది పక్కకు పెట్టేసేయండి. ఈ అమ్మాయికి కూడా అనవసరంగా గొంతుకు వచ్చినట్టు అయిపోయిందండి. పక్కా అమ్మాయికి మంచి గవర్నమెంట్ ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదం అది. ఒకటేమో అనిపిస్తుంది తల్లిదండ్రులకి, చేయి దాటిపోతుందేమో, ఆడపిల్లని బయటకు పంపిస్తే లవ్ అఫేర్స్ పడతాయేమో అనేది. కానీ ఇంతకన్నా దారుణం అయితే కాదు కదండి. డైవర్స్, చిన్న ఏజ్లో డైవర్స్ తీసుకోవడం, అది మెంటల్ ప్రెజర్ ఉంటుంది, సొసైటీ మీద విరక్తి అనేది వస్తుంది, తల్లిదండ్రుల మీద విరక్తి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే దివ్య జ్యోతిష్యం కార్యక్రమం చూస్తుంటారో వారు పెళ్లి చేసేటప్పుడు జాతకాలని జాగ్రత్త, అంటే ఇక్కడ అనగానే ఏమవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడవుతుంది చెప్పండి అంట. పూర్వకాలంలాగా అయితే ఒక మాట చెప్తాం, 2025లో పెళ్ళి అవుతుందంటే గురుగారు చెప్పారు కాబట్టి, జ్యోతిష్యులు చెప్పారు కాబట్టి సంబంధాలు చూస్తారు అవుతుంది. ఇప్పుడు అలా కాదు. H1B ఉందా, లేదా కెనడా వీసా ఉందా, లేకపోతే ఈ అబ్బాయికి IIT బేబీ IITలో చేస్తే మనకు వద్దు, NIT అయితే వద్దు, లేదా ఈ కాలేజ్ వద్దు, ఇన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఈ తర్వాత ఆస్తులు ఉన్నాయి. రీసెంట్గా ఒక అమ్మాయి టాప్ పనిచేస్తుంది, అమ్మాయి జాతకంలో సప్తమాధిపతి బలహీనంగా ఉండడం వల్ల తక్కువ ఉన్న అబ్బాయి వస్తాడని చెప్తే ఆస్తులు ఏమో రిజెక్ట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తి కావాలని అనేది అది మీ నిర్ణయం అవుతుంది. కానీ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సప్తమంలో నిత్యగ్రహం ఉందనుకోండి, డెఫినెట్గా అది లోపం ఉంటుంది. ఆస్తి అయినా లేకపోవటం అవుతుంది అబ్బాయికి, లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఉంటారో ఇంటర్ రేషియల్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రెండోది కలర్ అండ్ కాంప్లెక్షన్ డిఫరెంట్గా, బాగా ఫెయిర్గా ఉన్న అమ్మాయికి బాగా డార్క్గా ఉన్నటువంటి అబ్బాయి, అయితే డార్క్గా ఉన్న బాగా ఫెయిర్గా ఉన్నటువంటి అబ్బాయికి డార్క్గా ఉన్న అమ్మాయి లభించడం, ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. IIT చదివిన అమ్మాయికి ఒక BCom MBA చదివినటువంటి అబ్బాయికి ఇలాగ మ్యాచ్ అవ్వడానికి అవకాశం సప్తమ స్థానం. అలా కాకుండా IIT అమ్మాయి కాబట్టి కంపల్సరీ IIT కావాలని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి డిఫరెన్షియస్ క్రియేట్ అవుతాయి. ఎందుకని సప్తమ స్థానంలో ఉన్నటువంటి నీచగ్రహం కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి అలాంటప్పుడు ఏమవ్వాలి, MDDM న్యూరాలజిస్ట్ ఆ పాప ఉంది, ఒక డిఫరెంట్గా ఒక చార్టెడ్ అకౌంటింగ్ చేసాం, ఇద్దరు ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఏమవుతుందో నలిఫై అవుతుంది దోషం. అందువల్ల జ్యోతిష్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా కొంత విషయాల్లో ఆలోచించి అడుగు వేయడం వల్ల ఏమవుతుందంటే యుక్త వయస్సులో యంగ్ ఏజ్లో అండి 23-24లో పెళ్లి చేసేటప్పుడు ఏదైనా చిన్నపాటి తప్పిదం వచ్చిందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా అండి సొసైటీ మీద విరక్తి పెంచుకుంటారు, తల్లిదండ్రుల మీద నెగిటివ్ వస్తుంది, పురుషులైతే స్త్రీల మీద, స్త్రీలైతే కానీ పురుషుల మీద విరక్తిని పొంది పెళ్లి చేసుకోవాలంటుంటారు. దయచేసి పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుందని. జై గురుదేవ్. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.